నరేష్ గారికి ఏమైంది, అసలు ఎందుకు అలా రెడీ అయ్యారు, అసలు ఎందుకు అలా చేస్తున్నారు? సో రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సో వెల్కమ్ టు మై ఛానల్ అండి, ప్రసాద్ మోనిక. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని ఎప్పుడు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో అసలు అల్లరి నరేష్ గారికి ఏమైంది, ఎందుకు అలా అయ్యారు? ఫస్ట్ అంతా బాగుండి తర్వాత ఏం జరిగింది, అసలు ఏంటి మ్యాటర్, అసలు రివ్యూ అండి ఇదంటే మన బచ్చాల మల్లి గారు అల్లరి నరేష్ గారిది. సో దీన్ని డైరెక్ట్ చేసిన మొత్తం సుబ్బు మంగాదేవి గారు అండ్ ప్రొడ్యూస్ చేసిన మొత్తం రాజేష్ దండా గారు అండ్ మ్యూజిక్ ఇచ్చిన మాత్రం మన విశాల్ చంద్రశేఖర్ గారు. సో ఇదండి. సో కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మన అల్లరి నరేష్ గారికి కూడా చాలా డిఫరెంట్, చాలా అంటే ఫస్ట్ అంతా మనం మిగతా మూవీస్ చూసుకుంటే ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం అల్లరి నరేష్ గారిది అంటే చాలా వరకు ఎమోషనల్ కామెడీ తప్ప ఇలాంటి మాస్ అండ్ క్లాస్లో రాలేదు కాబట్టి ఇది ఫస్ట్ అని చెప్పొచ్చు చాలా వరకు. సో మ్యాక్సిమం అంతా నవ్వుతోనే మన అల్లరి నరేష్ గారు చూపిస్తారు. సో ఇది మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే మంచి యాక్షన్ మూవీ అని చెప్పచ్చు మన ఇది. సో ఈ మూవీ అయితే బచ్చాల మల్లి గారి ట్రైలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మన దీంట్లో మన హీరోయిన్ గారు అమృత అయ్యర్ గారు కూడా ఉన్నారు అండ్ చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, ప్రవీణ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు దేనివల్ల మన అల్లరి నరేష్ గారు ఏమైంది అసలు? ఫస్ట్ అంతా ఇదిగో ఉండి అమ్మాయి కోసం మారిపోయి, అదేంటి మన హీరోయిన్ కోసం మారిపోయి చక్కగా ఉండి మరి ఏం జరిగింది అసలు? దేనివల్ల మళ్ళీ అల్లరి నరేష్ ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేయడం, అసలు ఆ బియర్డ్ కానీ ఆ మందు తాగడం కానీ ఆ అమ్మాయిలు కానీ ఇవన్నీ కానీ అసలు దేనివల్ల అలా మారాల్సి వచ్చింది? అసలు ఎవరి గురించి మారాల్సి వచ్చింది మాత్రం మన ట్రైలరే కాబట్టి మూవీ వచ్చాక తెలుస్తుంది డీటెయిల్స్ అయితే, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇది నా రివ్యూ అండి, బచ్చాల మల్లి ట్రైలర్ రివ్యూ. సో నెక్స్ట్ రివ్యూలోకి వెళ్దామండి. టేక్ కేర్, బాయ్.